హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక ప్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, అక్క బావ మీద ఒక ప్రాంక్ చేయండి అని చెప్పేసి. సో ఈరోజు అయితే నేను ఫిక్స్ అయిపోయాను చేద్దామని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను ఏ ప్రాంక్ చేస్తే బాగుంటుంది అని. ఏదో చిన్న చిన్న చేస్తాను నమ్మడు, సో కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి నేనైతే మొన్న రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది కదా, సో ఇప్పుడు పెళ్లి చేసుకోను అన్న టైప్లో మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం తను ఎంతవరకు నమ్ముతాడో ఏమవుతుందో అని. తనకు ఒకసారి కాల్ చేసి చెప్దాం, నార్మల్గా బయటికి వెళ్దాం అని చెప్పేసి. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నా ఫోన్ అయితే రికార్డింగ్లో ఉంది కాబట్టి నేను అమ్మ ఫోన్తో కాల్ చేస్తున్నాను. హలో, ఏం చేస్తున్నావు? అమ్మా ఎందుకమ్మా వచ్చు వీడియోలో కనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు అయిపోయింది. నేను లోపలికి వెళ్ళిపో. హలో హలో, అత్త ఏంటి అత్త? నేను గౌతమిని. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఈ ఫోన్ నుంచి నేను చేయకూడదా? చెప్పాను కదా నేను గౌతమిని అని. ఏం చేస్తున్నావు? ఇప్పుడా? సరే, నీతో కొంచెం మాట్లాడాలి, మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం మాట్లాడాలి, మనం బయటికి వెళ్దాం అంటున్నా. కొంచెం మాట్లాడాలి అని చెప్తున్నావు కదా, మళ్ళీ ఎందుకంటావేంటి? ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మాట్లాడదాం, ఫోన్లో కాదు. ఎస్ ఎస్ అని చెప్పాక మళ్ళీ చెప్పు అంటావేంటి? ఏంటి మీ అత్త ఎందుకంటారా? నేను మాట్లాడాలని చెప్పాను. ఏం కాలే, ఇప్పుడు బయటికి వెళ్దామా వద్దా అది చెప్పు. మరి ఇంకెందుకు అలా ఏమైందని అడుగుతాను సార్లు. ఏమైందని ఎందుకని సార్లు అడుగుతున్నావు? ఎస్ తప్పే. ఓకే, చెప్పడం ఏంలే, ఒక హాఫ్ అన్ అవర్లో త్వరగా రెడీ అయ్యవచ్చు. ఇప్పుడే, మరి ఇంకెప్పుడు? ఏంటి? సరే అయితే బాయ్. వెళ్దామా వద్దా? తీసుకెళ్తావా లేదా? ఒకటే ఆన్సర్. ఓకే, త్వరగా రా, హాఫ్ అన్ అవర్లో ఉండాలి. ఓకే అయితే బాయ్. హాఫ్ అన్ అవర్లో వస్తున్నావా లేదా? ఏం కాలేదు, త్వరగా రెడీ అయ్యి హాఫ్ అన్ అవర్లో వచ్చాయి. బాయ్ బాయ్ బాయ్. తనకైతే అర్థమైపోయింది నేను చాలా కోపంగా ఉన్నానని. ఏమైందని ఆలోచిస్తూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళాక ఇంకొంచెం ఏడిపిద్దాము, ఆ తర్వాత లాస్ట్లో చెప్పేద్దాము. ఎందుకంటే మరీ ఎక్కువ ఏడిపిస్తే బాగోదు కదా, లాస్ట్లో చెప్తాము ఇలా ప్రాంక్ అని చెప్పేసి. సో నేను కూడా హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయిపోయి అక్కడికి వెళ్తాం మనం. బాయ్. హాయ్, శేఖర్ అయితే వచ్చేసాడు. మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందని మనం తర్వాత చూద్దాం. ఏంటి సైలెన్స్? హెడ్ఏక్గా ఉంది. మరి ఎందుకు రమ్మన్నావు? వెళ్ళాలనిపించింది కాబట్టి. ఎక్కడికి? నీకేం చెప్పా ఫోన్లో? బీచ్ అన్నావు. ఇక్కడ ఆపేలే, బీచ్ వరకు వద్దు, ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడే? ఎస్. ఇక్కడ ఎందుకు? ఈ సైడ్కి ఆపే, ఇంట్రెస్ట్ లేదు ఇంకా బీచ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా నాకు. ఈ సైడ్కా?
లూజే. ఏమైంది? దిగో కిందకి, దిగాక మాట్లాడచ్చు. కిందకి ఏంటి మాట్లాడు చెప్పు, ఇప్పుడు పర్లేదు. అబ్బా, నేను దిగాక మాట్లాడతా అంటే ఏంటి నీ ప్రాబ్లం? ప్రతి దానికి డిస్కషన్ పెడతా. ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? ఎందుకు పిలిచానో తెలీదా నీకు? ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ కోపం చూపిస్తున్నావు నా మీద. చూపించింది నువ్వా నేనా? నువ్వు మామూలు మాది ఇక్కడే గాజువాక. సరే, మనం త్వరగా వెళ్ళాలి కాబట్టి చెప్తున్నాను. నాకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏంటి? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అనుకున్నా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మారుతావు అని. ఈ మధ్య ఇంకా ఎక్కువ కోపం చూపిస్తున్నావు, అసలు కేర్ లేదు, ఏం లేదు. సో ఇంకా నేను చేసుకోవాలనుకోవట్లేదు. నీకు చెప్పేస్తాను, మీ పేరెంట్స్కి నువ్వే చెప్పు. ఏమని? ఇలా క్యాన్సిల్ చేసుకుందామని. పిచ్చా? సీరియస్లీ పిచ్ అంటావేంటి? ఎంగేజ్మెంట్ అయిపోయాక మళ్ళీ లోడలో మాట్లాడు. రింగ్ తీసేసుకో కావాలంటే. రింగ్ తీసుకోలే. చెప్పు, మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్పడం ఏంటి? సీరియస్గా చెప్తున్నా. నీ కోపమే నాకు నచ్చట్లేదు. నీ ఫ్రెండ్స్ మీద ఒకటే కోపం, నా మీద ఒకటే కోపం, అందరి మీద ఒకేలా ఉంటే ఇంకేంటి? నేను సీరియస్గా చెప్తున్నా. పిచ్చి పిచ్చి అనుకున్న సార్లు గొడవ పడలేదు. ఏంటి? మన ఎన్నిసార్లు గొడవ పడలేదు? ప్రతిసారి వేరు, పెళ్ళయ్యాక వేరు. ఇప్పటి వరకు ఓకే, కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళాక దగ్గరగా ఉంటాం, ఒకే ఇంట్లో ఉండాలి. నువ్వు ప్రతి చిన్నదానికి ఎలాగ నా మీద అరుస్తూ ఉంటే నేను తీసుకోలేను. ఫోన్ చేసి నువ్వు అర్జున్, నువ్వు నన్ను కలుద్దాం అనేది నువ్వు ఎందుకు ఫోన్ చేశాను? ఎందుకు చేశాను? ఎందుకంటే నైట్ ఏమైంది? ఏదో నేను నార్మల్గా గీతూ అడిగాడని మెసేజ్ చేస్తే నువ్వు నన్ను తిట్టావు. దానికి నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్నదానికి నువ్వు నన్ను తిడితే ఇంకెందుకు? ఇంపార్టెన్స్ లేదు. అడిగాను నీకు చాలాసార్లు నేను గీతూ అని చెప్పాను కూడా. నీకు తెలియనప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్పాలి, అంతేగాని ఇలా తిట్టకూడదు. అది మెయిన్. నాకు తిట్టడం నాకు నచ్చలేదు. సో నేనైతే డెసిషన్ తీసేసుకున్నాను. విల్ బ్రేకప్. మాటలు నువ్వు నన్ను అన్నప్పుడు నీకు తెలియట్లేదా మాటలు? నేనేమన్నాను? చాలు వదిలే. ఎక్స్ట్రా చేయకు, జోక్ చేస్తున్నా. జోక్ ఏంటి? నా గురించి నీకు తెలుసు. మళ్ళానేమో నువ్వు రింగ్ కూడా తీసేసుకో. ఇప్పుడు జోక్ అనుకో. ఏంటి సీరియస్గా చెప్తున్నా, నాకు జోక్ అంటావేంటి? ఎక్స్ట్రా చేయకుండా. నాకొద్దు. ఏంటి ఏంటి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నా కదా. వదిలే వదిలే, చేసుకోలే, ఏదైనా చేసుకో. వద్దు, వదిలే వదిలే. ఎక్స్ట్రా చేయకు. నువ్వు కొట్టుకు. ఎందుకు కొడతావు? కొడుతుంది. కొట్టేనా? నిజంగా నీకు రింగ్ ఇచ్చింది ఎందుకు? ఇష్టం లేదని ఇచ్చాను. మెంట్లో నీకేమన్నా? ఏమన్నా అనుకో. నా కళ్ళలో చూసి చెప్పు. బుర్ర ఎంత దించుకుంటా? ఇంట్రెస్ట్ లేదని నేను చూడ్డా. బుజ్జి చెప్పు, ఎక్స్ట్రా చేయకు. అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను సీరియస్గా చెప్పా. నీకు ఎప్పటి నుంచో చాలా సిల్లీగా చెప్తే నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా. నీతో లైఫ్ ఇట్లా అంటే నా వల్ల అస్సలు కాదు. నేనేం చేశాను? వదిలే. ఎక్కడికి వెళ్తావో ఇన్ఫర్మేషన్ ఉండదు, కేర్ ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోవు. ఇవన్నీ ఎందుకు? వదిలే. దానికి రింగ్ ఇచ్చేయడం ఏంటి? నాకేంటి అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు కూడా పర్లేదే నువ్వేంటి? వద్దు, నాకు రింగ్ వద్దు, నువ్వు వద్దు. వద్దు. ఏంటి నువ్వేంటి? కింద పోలీసు వచ్చి చూడు, వాళ్ళని పిలుస్తాను. మళ్ళీ ఇంకోసారి చేపట్టుకొని లాగేమనుకో. సీరియస్లీ ఏమనుకుంటున్నా? నేను వద్దనే అనుకుంటున్నాను. మరి ఏం చేయాలి నేను?
నీ రింగ్ నీ దగ్గర ఉంచుకో, అది నా దగ్గర ఉంది మంచిగా. అది కూడా నీదే ఉంచుకో. నాకు సరిపోదు, వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, వాళ్ళకి పెట్టే చేసుకోవా? చేసుకుంటావు కదా, మరి ఎందుకు యాక్టింగ్ చేసుకో? మళ్ళీ ఇంకో రింగ్, ఇంకోసారి ఎంగేజ్మెంట్ అంటే టైం వేస్ట్. కానీ అలాగే ఫోటోగ్రాఫర్ కదా, సేమ్ అదే రింగ్ పెట్టేసి ఎడిటింగ్ చేసే. ఎడిటింగ్ నన్ను లేపే. వద్దు, నీకు నవ్వుతావేంటి? నేను సీరియస్గా చెప్తుంటే కామెడీ చేయకు. నువ్వు నవ్వుతా నాకు నవ్వు వస్తుంది అంతేగా. నిజంగా నేను చాలా సీరియస్గా చెప్తున్నా, నిజంగా ఇష్టం లేదు. నా కళ్ళలో చూసి చెప్పు. నీ కళ్ళు తొక్కలో కళ్ళు మళ్ళీ అందరూ చూసి చెప్పను అవుతే. తొక్కలో కళ్ళు. నైస్ టైమింగ్. వద్దని చెప్తున్నా కదా. ఏం చేసుకోవాలి నేను? పడే, అక్కడ పడే. రింగ్ పడిస్తావు. పడేమన్నా పడేస్తాను, నువ్వు తీసుకురామన్నా తీసుకొచ్చాను. ఓకే అంటే నేను చెప్తా చేస్తావు కదా, అదే కదా. అందుకే వదిలేమంటున్నాను. వదిలే. అలా ఎలా వదిలేస్తానే? అలాగే వదిలేయాలనుకుంటే నీకు 9 years ఎందుకు లవ్ చేస్తాను? మనం ఎందుకు లవ్ చేసుకుంటాం? బాగా గొప్ప చేసావులే. నేను ఓకే నిన్ను భరిస్తున్నా కాబట్టి ఇన్నాళ్ళు ఉన్నా, లేదంటే ఇంతవరకు రాదు. అసలు ఎంగేజ్మెంట్ కూడా అవ్వదు. మరి అంటే నువ్వే నన్ను భరిస్తున్నావు, నేను భరించట్లే అసలు. అసలు గుండెల మీద చేసుకొని చెప్పు, ఎవరెవరిని భరిస్తున్నారు? సీరియస్లీ నేనే. నేను? ఓకే చెప్పు. నేను వెళ్తా. ఇంకా ఎక్కడికి? ఆటో ఎక్కి ఇంటికి. ఆటోవా? లేదు, నేను తీసుకొని వచ్చి నువ్వు ఆటో ఎక్కడ? ర్యాపిడో. ఓకే ఆటో ఓకే. ఆటో నాట్ ఓకే కదా, ర్యాపిడో మీద వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తే నువ్వు ర్యాపిడో ఎక్కడ ఏంటి? నిన్న ఎవరు తీసుకురమ్మన్నారు? నేను తీసుకురమ్మన్నా కానీ తీసుకెళ్ళమని చెప్పలేదు కదా. తీసుకురమ్మని అడిగాను. రిటర్న్ కూడా నువ్వే తీసుకెళ్ళాలని నీకు చెప్పాను లేదు కదా. అంటే అదంతా కాదు, వదిలే. ఇప్పుడు నేను నీకు చెప్పేసా ఇష్టం లేదని. సో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంట్లో ఏం చెప్పాలి అనుకుంటున్నావు? ఇంట్లో ఏం చెప్పాలి అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. నేను మా ఇంట్లో చెప్తాను, ఇంట్లో నువ్వు చెప్పు. ఇంట్లో మళ్ళీ నీ మీద నాకు బ్యాడ్గా చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. సో నువ్వే నా మీద ఏదో బ్యాడ్ చెప్పేసి వదిలే. నేను ఎప్పుడు అలా బ్యాడ్ చెప్పను. నీ ప్రాబ్లం నువ్వు చెప్పు. మా ఇంట్లో చెప్పమంటండి చెప్పేసాక ఎందుకు ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు. చిన్న గొడవకి చిన్న గొడవ దానికి నువ్వు సారీ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. సారీ? నీకు సారీ కావాలంటే సారీ చెప్తా కదా. ఇంత లేట్గా కాదు శేఖర్ చెప్పేది, అయిన వెంటనే చెప్పాలి. ఆగు, ముట్టుకు మాట్లాడుతున్నావు కదా, చేతిస్ మాట్లాడు. ప్రతిసారి చెయ్యేస్తా. ఇదిగో ఇందాక వచ్చారు కదా, చెప్పేస్తాను. ఫోన్ చేసి దూరంగా ఉంది కొంచెం. ఎవరికి చెప్తావు? ఎవరొకరికి చెప్తాను, నీకెందుకు. సో ఏం చేద్దాం అనేది నువ్వు డిసైడ్ అవ్వు. ఇంకా పెళ్ళికి 2 months ఉంది. సో నాకు సిల్లీ అనుకుంటున్నావా? మెంటలా? ఎంగేజ్మెంట్ అయిపోయి ఏటి బుజ్జి ఇది? నేను సీరియస్గా చెప్తున్నాను, నిజంగా సీరియస్గా చెప్తాను. చాలా సీరియస్. నేను సీరియస్గా చెప్తాను. నువ్వేముందు వచ్చావు కదా కానీ చంపేస్తాను. చెప్పు. నేను సీరియస్గా చెప్తున్నా శేఖర్. పొద్దున్న నుంచి నేను నీకు అర్థం కావట్లేదు. నిన్న నువ్వు ఆ సిచ్యువేషన్ అయినప్పుడు నీతో సరిగ్గా మాట్లాడానా? మాట్లాడానా? అదంతా కాదు, మాట్లాడాను నీతో. అప్పటి నుంచి ఇప్పుడు నేను బుజ్జి అని ఏమైనా పిలిచానా? కన్నా పిలిచానా లేదా అనేది నువ్వు చెప్పడానికి. దీనికైనా రమ్మన్నావు, బోల్డ్ వర్క్ ఉంది నాకు. అయితే ఇది మెయిన్. ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఎంత వర్క్ చేసుకుని ఎవడో అడగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అసలు అడగను. ముందు ఏదో ఒకటి డిసైడ్ చేసి నాకు వద్దు. నువ్వు కూడా ఎక్కడ డిసైడ్ అయిపో. నువ్వు నాకు వద్దు. పిచ్చా నవ్వుతా మళ్ళా. కారు ఎందుకు కొడుతున్నా? అంతే, కోపం వస్తే కొడతాను. కీ ఇసిరేసి పడే. కోపం వస్తే కొడతాను కదా, కారు కూడా పడే. అదంతా కాదు. ఏదో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేస్తున్నాను? ఏం ప్లాన్ చేసా? నీకు ప్లానింగ్? నీ బర్త్డే ఎప్పుడు నేను ప్లాన్ చేశాను? అదే కదా, చేయలేదు కదా. మరి ఇంక ఇప్పుడు వచ్చి నీకు స్పెషల్గా ప్లాన్ చేసేదండి గడ్డగొడ్డు. హలో, నేను మాట్లాడితే నా ఫోన్లో మాట్లాడుకుంటాం. హలో, ఇంటికి లేనురా, ఇంట్లో పెట్టండి, వస్తాను.
ఇది ఇంత సీరియస్గా మాట్లాడుతావు నువ్వు ఫోన్లో మాట్లాడుకొని ఉంటావు. కాదే మ్యాటర్ చెప్పే. మ్యాటర్ ఏంటి? ఇదే మ్యాటర్. ఇది మ్యాటర్ కాదు. దీనికి విడిపోదాం అన్నది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రా చేయకు. నేను చెప్పా కదా నీ కోపం. నీ కోపం తగ్గించుకుంటావా? మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం, అంతా బాగుంది. డిలీట్ చేయడం 1 క్లిక్. దానికి ఏమి అంత నువ్వు పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఇన్స్టా 2 నిమిషాల్లో 1 క్లిక్ లో అయిపోతుంది. దానికి నువ్వేమంత పెట్టి చేస్తాము. అది కూడా నాకు టైం ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ అందరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పాలి విడిపోతున్నట్టు. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళకి కూడా చెప్పేసి అప్పుడు డిలీట్ చేస్తా. అలాగే చెప్తున్నావు. వాళ్ళకి ఏమైనా చెప్పవసరం లేదు కానీ చెయ్యి. నా కళ్ళ ముందు తెలియచ్చు అకౌంట్ చెయ్యి. నవ్వుతాం మళ్ళా. వాళ్ళకి చెప్పాలి కదా, సీరియస్గా నేను వాళ్ళకి చెప్పాలి. హలో నేను వస్తాను. వాళ్ళకి చెప్పకపోతే మళ్ళీ అక్క వీడియోస్ అంటారు. చెప్పేసాం అనుకో అయిపోద్ది కదా. కరెక్ట్గా తెలిసేది చిన్న గొడవకి నువ్వు నేను చంపేస్తావా? మరి ఎందుకు పేగు నొక్కేస్తున్నావు? కొడుతున్నావు కూడా. నేను కొట్టలేదు బుజ్జి. అదను నీ దగ్గర రాదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు సంబంధం లేదు. నీ రింగ్ నీకు ఇస్తాను. నీ ఎంగేజ్మెంట్ వీడియోస్ అంటే నీ దగ్గర ఉంచుకో. నేను డిలీట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇంక నీ ఇష్టం. ఆ రింగ్ ఎవరికి ఇచ్చుకుంటావు? ఎవరికి ఇవ్వాలి చెప్పు నువ్వే. అది నీ ఇష్టం కదా. ఎవరికి ఇవ్వాలి? నిజంగా పరేషాన్ అవుతున్నావా? యాక్ట్ చేస్తున్నావా? నీకు ఇదే కావాలి కదా. అందుకే కదా ప్రతిసారి కోపడుతున్నాను. అందుకే కోపడుతున్నాను కదా. కోపం ఇదేంటి కోపం? నువ్వు కోపం తగ్గించుకో. ఇప్పటికి కూడా నువ్వు చెప్పట్లే ఇంకా నేను కోపం తగ్గించుకుంటా అని కూడా. దీనికి దానికి సంబంధం ఏంటి? లేదు, అందుకనే విడిపోదాం. ఎందుకు నేను ప్రతిసారి నిన్ను బెగ్ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు కదా. దెన్ వాట్? చాలు ఇంకా. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. బుజ్జి చిన్న పిల్లలు యాక్ట్ చేయకు. సీరియస్గా ఐ హేట్ యూ అని చెప్తున్నాను. ఇంతకుముందు ఐ హేట్ యూ అంటే ఎక్కువ లవ్ ఉన్నట్టు అని అనేదాన్ని. ఇప్పుడు నిజంగా ఐ హేట్ యూ. సీరియస్గా ఐ హేట్ యూ. లవ్ ఎక్కువ ఉన్నట్టు కాదు. సరే నేను వెళ్తాను. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఎక్కడికి? ఇంటికి వెళ్తాను. ఇంకెక్కడికి? ఎందుకు నేను తీసుకొచ్చాను మరి? నేను నీకు చెప్పడానికి తీసుకురమ్మన్నా తీసుకొచ్చా చెప్పేసాను. చిరాకు వస్తుందా? ఏడుపు కూడా వస్తుంది. ఇంకా నువ్వు నాకోసం ఏడవడం నాకు వస్తుంది. నువ్వు ఏడుస్తానంటే. ఎప్పుడైనా ఏడ్చావా నా కోసం? నువ్వు ఎప్పుడైనా మాట్లాడలేదు ఏంటిది? అవునా? సరేలే, ఏదో డిస్కషన్ అంతా వేస్ట్. కానీ నేను చెప్పాల్సింది చెప్పేసాను. పెళ్ళి వద్దని చెప్పాను. సో అయిపోయింది. సో నువ్వు మీ ఇంట్లో ఏం చెప్పుకుంటావు? మా ఇంట్లో ఏంటి? దానికి ఏది నేను సారీ చెప్తున్నాను కదా బుజ్జి. అవసరం లేదు. మరి ఏంటి? ఎందుకు ప్రతిసారి ఇదే పెట్టుకొని అవసరం? ప్రతిసారి ఏంటి బుజ్జి? ఎందుకు నవ్వుతావు? నేను సీరియస్గా మాట్లాడుతుంటే అనుకుని అనలేదు. నేను చూస్తే నాకు నవ్వొచ్చేది. వస్తుంది. కోప్పడినప్పుడు తెలియదు నవ్వులన్నీ ఎక్కడికి పోతాయో. ఎందుకు లేచో సడన్గా కొడతావా ఏంటి? కొడితే అదొకటే తక్కువైంది కదా. ఇన్నెల మన రిలేషన్షిప్లో ఒకసారి కూడా కొట్టలేదు. ఇప్పుడు అది కూడా కొట్టేస్తే అది కూడా అయిపోద్ది. సో నాకు ఇంకొక రీజన్ యాడ్ అవుతుంది నువ్వు కొట్టినందుకు విడిపోతున్నామని. అదే అంటున్నా. ఇప్పుడు వరకు లేదు కదా 9 yearsలో. ఇప్పుడు కొట్టావనుకో ఆ రీజన్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ రింగ్ పెట్టకు. పెట్టగా చెయ్యి నొప్పి వస్తుంది. మరి ఏం చేయలేదు? ఐ సెడ్ యూ గివ్ టు సమ్వన్ ఎల్స్ సైడ్. చెప్పు. ఆ రోడ్డు మీద ఎవరు వస్తారు ఇచ్చి అలాగే నిన్నెందుకే ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టమనే కదా. ఏం పీకాలే? ఇది సండే మా అమ్మ చికెన్ వండింది. కామెడీ చేద్దాం మధ్యలో. కామెడీ కాదు సీరియస్ గా. ఇంకా నాకు నీకు ఏడుపు వచ్చేది.
మీకు ఏడుపు నీ మొహం నీ బొమ్మ ఇంకేమన్నా ప్లీజ్ నో. చిరాకు తెప్పించుకున్నాక ఇంకా ఓకే ఓకే నవ్వుతావు. ఏడుస్తున్నావా? హలో బాబ్స్, ఎందుకు ఏడుస్తున్నావు? హలో, ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బాయిలు ఏడిస్తే వరస్ట్గా ఉంటుంది. అండ్ స్టిల్ యూర్ డూయింగ్. ఏ చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? వద్దు ఎక్స్ట్రా వద్దు ఇంకా. అడుగు సో కదా రింగ్ రింగ్ ఇచ్చాను, ఇంటికి వెళ్ళిపోయి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోయి అయిపోయింది. దానికి అడ్డు ఎందుకు? చిన్నపిల్లలు లేదా దీనికి కదా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నావు. అందరి ముందు ఎరిపాపం చేయడానికి కదా చెయ్యాలి కదా, అన్నీ మర్చిపో. అంతేనా? అంతే. సరే ఓకే కదా. హలో, ఎక్కడికి? ఏయ్ ఆగు. ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చున్నావు? సీరియస్గా ఏడుస్తున్నావా? హలో, అది మోహన్ చూడు, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? అబ్బాయిలు ఏడిస్తే వరస్ట్గా ఉంటుంది. ఏడిపించున్నావు కదా మళ్ళీ ఎందుకు ఇది? సీరియస్గా ఏడుస్తున్నావా లేదా యాక్ట్ చేస్తున్నావా? అంటే ఇది నన్ను నీకు తెలియదు నేను ఈ విషయాలు ఎలా ఉంటాను. చెప్తావులే నేను. సర్లే ఆడుకో, ఓవర్ యాక్టింగ్ చేయకు ఇంకా. ఎందుకు? నాకు నేను రింగ్ రింగ్ ఎవడు అడిగాడు? ఉంచుకో, ఇట్స్ ఓకే, ఆడుకో. ఎందుకు ఏడుస్తావు? మ్యాటర్ చెప్పు. దీనికి కూడా ఏడుస్తారు ఎవరైనా? దీనికి కాదు, నేను ఆడట్లేదు మరి ఎందుకు? నువ్వు అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను? లవ్ నేను నార్మల్గా ఎవరన్నా కొట్టినా గట్టిగా అరిచినా నేను ఏడుస్తాను. లవ్ చేయలేదు కాబట్టి. దట్స్ ట్రూ, తెలుసు కదా. మరి దానికి ఇంకెందుకు నువ్వు ఏడుస్తున్నావు? అంతే కదా. అంతే కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి? నువ్వు చేసావా? చేసింది కాబట్టి ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చాను. లేకపోతే నిన్నేది చెప్పు. బోల్డ్ మంది ఉన్నారు. ఎంతమంది మెయింటైన్ చేస్తున్నావు? అలా కాదు బుజ్జి, నవ్వించక బుజ్జి. ఏది చిరాగ్గా ఏడుస్తున్నావు కదా, అందుకే నవ్విస్తున్నాను. వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతాను ఇంకా. కూర్చో నేను వెళ్ళిపోతాను. నేను కూర్చో 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 చెప్తా. ఇంకొకటి నేను వెళ్ళిపోతాను ఇంకా నుంచి. ఇంకొకటి ఉంది. ఆగు అడుగు, ఎక్కడికి వెళ్ళకు. చెప్పక కొట్టకూడదు. ఇంకొక విషయం బ్యాలెన్స్ ఉంది, అది ఇంకా ఎక్కువ కోపం వస్తుంది అన్నమాట నీకు. దాన్ని నువ్వు ఆడకూడదు, కొట్టకూడదు, చెప్పకూడదు, ఏమనకూడదు. ఓకే, సీరియస్గా ఏమనకూడదు, నిజంగా ఏమనకూడదు. సో యాక్చువల్గా నా ఛానల్ నువ్వు ఫాలో అవుతున్నావా లేదా? అవుతున్నాను కదా. మరి కామెంట్స్ చూస్తున్నావా లేదా? అన్నీ చూస్తున్నావా? అంత టైం లేదులే. అది అన్నీ చూస్తుంటే నీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఒకళ్ళు అడిగారు నీ మీద ప్రాంక్ చేయమని. సారీ, కళ్ళు తుడుచుకో ఫస్ట్. సీరియస్గా చూడకి. అంటే జస్ట్ ప్రాంక్ చేయమన్నారు. కరపిస్తావేంటి? నీకు ప్రాంక్ జస్ట్ చిన్న ప్రాంకే కదా. నువ్వు కర కింద పడే ఇప్పుడు కొట్టామనుకో, నిజంగా ప్రాంక్ నిజమైపోతుంది. ప్రాంక్ ఇలాంటి విషయాల్లో చేస్తారు ఎవరైనా? మరి ఎలాంటి విషయాలు చేయాలో చెప్పవా? అంటే నాకు తెలియదు, అందుకే ఇలా చేశాను. నెక్స్ట్ టైం తెలీదు అంటే నువ్వు ఇంకేం చెప్పినా నమ్మవు కదా, ఇదైతే నమ్ముతావు అని చెప్పి కొంచెం అలా బుర్రలేనట్టు. సరే, రింగ్ పెట్టే ఇప్పుడు. రింగ్ పెట్టు. నువ్వు పెట్ట. ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఎవరు రారు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇందాక పోలీసులు వచ్చారు, అంకుల్కి ఇచ్చేస్తావా? మరి అమ్మాయికి ఇస్తాను. సరే పెట్టు. నీ హ్యాండ్కి ఇంకెవడట్లా వద్దు, ఇంక చెయ్యి వదిలే. ప్రాంక్ అయింది కదా, చాలే చాలే అయిపోయింది. ఎక్కువ వరకు ఎనర్జీ లాస్ అవుతుంది. అయిపోయింది. యాక్చువల్గా కెమెరా కూడా ఫిక్స్ చేశాను. ట్రై చేసుకో, ఎక్కడుందో చూసుకో. అందుకనే ఇక్కడ ఆపమన్నావు. ప్లాండ్ బాబు, ప్లాండ్. ఆ వీడియో తీసింది ఎవరు తెలీదు. ఎవరికి చెప్పుకో.
నీ నీ తరపు వాళ్ళకి చెప్పి నేను చేయొచ్చా? జస్ట్ గెస్ట్ చేయి. మా ఫ్రెండ్స్కా? ఎవరు బావకి. బావ ఎవరు? ప్రవీణ్ ఇక్కడ లేడు కదా. ఫస్ట్ చెప్పావు కదా. రమ్మని కెమెరాని ఎక్కడ? మీ బావే, మా అన్నయ్య. అదిగో స్ట్రైట్గా చూడు, అక్కడే ఉంది కెమెరా. మా అన్నయ్య చాలా సిన్సియర్గా తీస్తున్నాడు. చూసావా అట్లా బాయ్ ఇది వినిపించదు, చాలా దూరంగా ఉన్నారు. వాయిస్ అంటే అంత దూరంలో ఉన్నప్పుడు వినిపించదు కదా, అందుకని. కొత్త రింగ్ కొంటావా? ఇంకొంచెం ఇదే కొత్తది, మళ్ళీ నీకెందుకు కొత్తది? ఇంకా చాలు, ఎక్స్ట్రా చేయకు. ఇంకా పెట్టకపోతే నేను కారు ఇవ్వను. ఇప్పుడు వస్తాను, పెడతాను నేను. సరే రింగ్ పెట్టుకోవడం నీకు పెట్టేదిలే. ర్యాంక్ అయిపోయింది, నువ్వు చేయకు ఇప్పుడు. వల్ల నీకు ఇప్పుడు రింగ్ ఇవ్వా, పెట్ట పొట్లోంచి పాము బయటకు పెళ్లి చేసుకో. పొట్లోంచి పాము బయటకు వస్తుంది. నాకు నేను నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా. ఓకే, ఫిక్స్ కదా? ఇది ప్రాంక్. వెళ్ళి ఆటో ఎక్కేసి నువ్వు ఇంకా సీరియస్లీ వెళ్ళిపోతుంది నిజంగా. చూసారు కదా ఫ్రెండ్స్, చివరికి ప్రాంక్ వీడియో అయిపోయింది. ఫస్ట్ కొంచెం సిల్లీగా తీసుకున్నాడు, తర్వాత ఇంకా కొంచెం బాగా సీరియస్ అయిపోయింది. తర్వాత ఇది ప్రాంక్ అని తెలిసి నా మీద కొంత ప్రాంక్ చేశాడు. సో చివరికి ప్రాంక్ వీడియో అయితే ఇలా ఎండ్ అయింది. సో మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.